దిక్కుమాల ఫ్లైట్ ఉగ్గ పట్టుకోలేక చస్తున్నాను. ఒకటికెళ్ళొస్తానే. ఫ్లైట్లో వెళ్ళదా? నాకు తెలియదన్న విషయం వీడికి తెలిస్తే మరీ వెర్రి పప్పనైపోతా. నీకు ఫ్లైట్లో బాత్రూమ్లు ఉంటాయని తెలీదు. తెలుసు. పైనుంచి పోస్తే కింద జనం మీద పడతాయని ఇదే మన ఫ్లాట్. చాలు చాలేవా ఇచ్చావు స్టిల్స్. అమ్మాయి అడ్రస్ ఎక్కడో చెప్పు. గాట్ ఇట్. ఈ ప్లేస్ కి మన గెటప్ సరిపో. టాప్ టు బాటమ్ మొత్తం సెటప్ చేంజ్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చూస్తా ఉన్నా? వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. నందినిని ప్రేమించడానికే అన్నయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. అది మిస్ అయితే నన్ను పైకి పంపిస్తాడు. తనకి ఐ లవ్ యూ చెప్పడానికి టైం కోసం ఎదురు చూస్తున్నాను. టైం కోసం ఎదురు చూస్తుంటే ఎవడో ఒకడు వచ్చి లేపుకెళ్ళిపోతాడు. ఎవడ్రా వచ్చేది? He got the family pack. They gonna push all their money for the baby. Crazy, crazy guys. నేను లవ్ మూడ్ లో ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. రేయ్, అంత వచ్చేసి పనికిరాదురా. ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతురా? నాకు ఆ అమ్మాయికి క్లియర్ గా మ్యాచ్ అవుద్ది. సేమ్ హైట్ ఉన్న అమ్మాయిని కిస్ పెడితే కిక్ ఉండదు. Hello, sir. Manage Maneka? నువ్వేంటే కొబ్బరి పిచ్చి నెత్తికి తగిలించుకున్నట్టున్నావు? మేనేక అదేంటి? తెలుగు కోసం 5 నొక్కండి. అలాంటి ఫెసిలిటీస్ లేవా? శాంటానియా. మీకేం కావాలి? నాకు డాన్స్. మీరు తెలుగోళ్ళా? ఏ ఊరు? హైదరాబాద్. పెళ్ళయిందా? అవ్వలేదు. పెళ్ళి ఎంతమంది? 5. ఓ, నువ్వు మాట్లాడరా. డాన్స్ నేర్చుకోవాలి. మీకే డాన్స్ కావాలి? బ్రేక్, ఫోక్, ర్యాప్, రాక్, హిప్ హాప్, సల్సా. డాన్స్ పేర్లు అడుగుతుంటే కూరల పేర్లు చెప్తావేంటి? ఐ డాన్స్ పేర్లే మాకు తెలుసు. సల్సాలు, జల్సాలు, హిప్ హాప్లు, లాలీపాప్లు మానేసి ఏ కూచిపూడో చింతలపూడో నేర్పించండి వాడికి. ఆడి కొంచెం మెంటల్ అని పడిపోద్దు. మెంట్లా? లోపల ఒక అమ్మాయి డాన్స్ నేర్పిస్తున్నది. ఏ డాన్స్? యా, హిప్ హాప్. యా, హిప్ హాప్. ఒక్కరా నేర్చుకునేది? ఇద్దరు నేర్చుకుంటారా? ఓన్లీ వన్. కాదు, ఇద్దరు. వాడి ఫీజు కూడా నేనే కట్టేస్తా. తీసుకో. మేడం. ఓకే గర్ల్స్, రిలాక్స్. మేడం, వీళ్ళిద్దరు న్యూ జాయినర్స్, మన తెలుగు వాళ్ళు. ఓకే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే మ్యామ్. హాయ్, ఐమ్ నందిని. నమస్తే మేడం. రేయ్, బుద్ధుందా నీకు? ఐఎమ్ నరసరాజు. ఎవ్రీబడి కాల్స్ మీ నరసరాజు. రిటార్ట్ ఇచ్చిందిగా. లెట్ us డాన్స్, కమ్ ఆన్. నేను ఈ డాన్స్ మాస్టర్ని కాదు, నీ మాస్టర్ని పిలుస్తాను. అక్కడికి వెళ్ళి నుంచో. ఇట్స్ ఆల్ రైట్. ఓకే. ఈరోజు మొత్తం వార్మప్ చేయండి. డాన్స్ రేపు నేర్పిస్తాను. ఓకే. జెస్సీ మ్యామ్. Yes, ma'am. Short fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే, Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా, కుంఫు టీచరా? What? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Yeah? Hey, start music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all
బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, ఎస్. ఇది హిప్పు ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ అప్ అంటే ఇంతేనా? ఆ. మేము కూడా చేస్తామండి. అమేజింగ్. Y'all gon' make me lose my mind. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్. రేపటి నుంచి క్లాస్కి వచ్చేసాయి. అన్నా ఏంటన్నా డాన్స్ క్లాస్ నుంచి చెప్పకుండా వచ్చేసావు? ఏంటో చెప్పేది? తాత బై బై చిరి అని చెప్తారా? ఆ ముసలి తింటారా నన్ను? హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్ అని తగులుకుంది. అసలు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకురా? నందుని లవ్ చేయడానికి కదా. మనమేంటను నేను కదా. అవునయ్యా నువ్వే. ఇంతకుముందు నువ్వు లవ్ చేసావు, నీకోసం నేను ఇక్కడికి వచ్చాను. బట్ నందుని చూసిన తర్వాత నేను కూడా లవ్ చేశాను. ఐ ఆల్సో లవ్డ్ హర్. ఏంటన్నా నువ్వే నా కాంపిటీషనా? చిరాకు పడతావేంట్రా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేనేదో 6 feet హైట్ ఉన్నాను, 6 pack పెంచాను అనుకుంటున్నావా? అందమైన అమ్మాయిలు మీకే పడిపోతారా? రే ఇండియాలో మాలంటే 50% ఉన్నారా పొట్టోళ్ళు బట్టోళ్ళు. మరి మా సంగతి ఏంట్రా? అన్న ప్లీజ్ అన్న, నా కోసం నువ్వు డ్రాప్ అయిపోనా? ఓకేరా. నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఏంటన్నా? వారం రోజుల్లో నువ్వు నందుని పడేస్తే ఓకే. అన్న ప్రేమించలేకపోయావు అనుకో, బోత్ థింగ్స్ మూసుకొని ఇండియా వెళ్ళిపో. అలాగే. ఒరే నీకో డబుల్ ధమాకా, ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఇంకోటి అన్న, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించే విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అన్ను. అలా అయితే అమ్మని డెఫినెట్ గా పడేస్తా. నాన్న ఇక్కడి నుంచి మన యాక్టింగ్ స్టార్ట్. అయ్యగారు అబ్బాయి పవర్ఫుల్ గా ఉంటాడు అనుకుంటే ఇలా నామాలతో ఉన్నాడేంట్రా? అయ్యగారు పద్ధతిగా ఉండాలని సాంప్రదాయబద్ధంగా పెంచారు. ఇలా ఉన్నాడేంటి? నాన్న పులిలా ఉండాల్సినోడు పిల్లిలా ఉన్నాడే. హెయిర్ చూస్తే వైట్ గా ఉంది, బాడీ మాత్రం ఫిట్ గా ఉంది. చచ్చినోడా. నాన్నగారు ఏం పద్ధతి లేనన్నా లే. నేను అనుకున్నట్టుగానే పెరిగావు నువ్వు. దొరికితే చస్తాను. బాబు మమ్మీ నాన్న, చెప్పండి మమ్మీ. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారి కళ్ళల్లో ఏ సంతోషాన్ని చూశాను, నువ్వు వచ్చిన ప్రతిసారి అదే సంతోషాన్ని చూస్తున్నానురా. నాకు కూడా అలాగే ఉంది మమ్మీ. చూసారండి ఎంత వినయమో. బాబు చిన్నాన్న లే బాబు. అన్నయ్య అబ్బాయిని చూస్తుంటే గర్వంగా ఉంది. నాకు మాత్రం చండాలంగా ఉంది. నాన్న నా సంగీతం టీచర్. గురువులు మీరిలా. నాన్న నేను చెప్తాను. ఏయ్ ముసలి టీచర్, నువ్వు పెద్దదాను దండం పెట్టి వదిలే. చచ్చినోడా చెయ్యవరా? ఎస్ టీచర్. ఓల్డ్ కదా పెయిన్స్. అబ్బాయి వచ్చిన సందర్భంగా మీ అందరికీ ఎల్లుండి గుడిలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరూ రావాలి. నాన్న ఈ సెటప్ ఏంటి? కంగారు ఎందుకున్నానా? అమ్మ దగ్గర కూర్చో. అలాగే నాన్న. టీచర్, అయ్యగారు మా వాడు చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని పాడుతుంటే వీడు ఎప్పటికైనా గొప్ప సింగర్ అవుతాడు అనుకున్నాను. వాడు పాడాలి, దానికి ఎవరైనా డాన్స్ చేయాలని మంచి డాన్స్ మాస్టర్ కోసం వెతికాం. మా పక్కూళ్ళోనే పెద్ద డాన్స్ మాస్టర్ దొరికాడు. రాజు అయ్యా. పిలు. మాస్టర్ రండి. నమస్కారం. నా పేరు కమల్ హాసన్ శివశంకర్. నేను ఆడబోయే డాన్స్ కి మీరు ఆపకుండా పాట పాడితే మీరు గెలిచినట్టు, మీరు పాడబోయే పాటకి నేను ఆపకుండా డాన్స్ చేస్తే నేను గెలిచినట్టు. ఇంతకీ నేను ఆడే ఆటకి పాడేదెవరు? మా అబ్బాయి. ఈ అబ్బాయా? ఈసారి అటువైపు అటు
అబ్బా ముక్కెంత పొడుగ్గా ఉందో. ఇట్లాంటి చాలా చూసాను అవసరం. స్వామి, నాకు డాన్స్ రాదన్న సంగతి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఏ పని దొరక్క ఈ పని ఒప్పుకున్నాను. నేను గెలిచేలా చూడు స్వామి. ఇప్పుడు నేను ఆడబోతున్నాను. నోట్లో కరెక్ట్గా పెట్టి వాయిస్తారా? బాగా వాయించాలి. నేను రెడీ. నువ్వేం పాట పాడతావు, దానికి ఆయన ఏం డాన్స్ చేస్తారు, వెళ్ళి మాట్లాడుకోండి. నీకే డాన్స్ వచ్చు? ఇంతకు నీకు ఏ డాన్స్ కావాలి? కూచిపూడి, కథకళి, మణిపురి, ఓంపురి, గోధుమపురి? గోధుమపుర లేటెస్ట్ డాన్స్. మొన్న వరిసేల పుట్టింది. ఇవన్నీ విన్నావా? డాన్స్ కూడా వచ్చా? మిస్టర్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకు ఎక్కడో కలుగుతుంది. ఇంతకు నీకు ఏ పాట వచ్చు? ఏమిటండి అలా అంటున్నాడు? ఇద్దరు పెద్ద కళాకారులు కలిసినప్పుడు అలాగే మాట్లాడుకుంటారు. నాకు సంగీతం వచ్చా. శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, బెంగాలీ, మలయాళీ ఆల్ సిడీస్ ఉన్నాయి. ఓహో, అదే సిడీ అంత క్లారిటీగా పాడతాను. ఇంతకీ నీ గురువు ఎవరు? సాగర సంగమం కమల్ హాసన్, శంకరాభరణం మంజు భార్గవి, శివశంకర్ మాస్టర్. వీళ్ళేనా మాస్టర్స్? రెడీయా? అమ్మో, ఇడు బాగా టాలెంటెడ్ లా ఉన్నాడు. ఇంటి భయపెట్టి చూద్దాం. డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలేసిన ఏమన్నా చూసావా? వీడు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడా? పాట పాడుతూ ప్రాణాలు వదిలేసే వ్యక్తిని ఎక్కడ చూసావా? రెడీ. వీడి చేతిలో ఓడిపోవడం ఎందుకు? అనవసరంగా స్ట్రెయిన్. నాకు డాన్స్ రాదని అయ్యగారితో ముందే ఓపెన్ అయిపోవడం బెటర్. ఈ డాన్స్ పాడితే నేను ఓడిపోవడం కన్ఫర్మ్. ఓడిపోయి ఎదవయ్య కన్నా నాన్నతో నాకు సంగీతం రాదని ఒప్పేసుకోవడం బెటర్. చూస్తుంటే వీడికి డాన్స్ రాదేమో డౌట్గా ఉంది. ఇదంతా బిల్డప్పా? అయ్యగారితో ఎందుకు? వీడితో కాంప్రమైజ్ అయిపోవడం బెటర్ ఏమో. ఏంట్రా ఉస్సు? నానా ప్లీజ్ వన్ మోర్ టైం డిస్కషన్. అన్నాడు. మాస్టర్, నేను మీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి చిన్న. పెద్దవారు, ముందు మీరే చెప్పండి. నాకు డాన్స్ రాదు. నీకు డాన్సు రాదా? దొరికాడు. మరి నేను అందరూ పెద్ద డాన్స్ అని పిలుస్తున్నారు? అది ఫ్లాష్ బ్యాక్ లో చిల్లర కొంచెం టైట్ అయితే శవాల దగ్గర డాన్స్ చేసేవాడిని. అదే డాన్స్ ఆట 2లో చేశాను. మన ఓంకార్ అనే ఉన్నాడు కదా, ఆ డాన్స్ మెచ్చుకొని నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు శివశంకర్ మాస్టర్. ఇగో ఈ బెల్లి ఇచ్చాడు. నాకు డాన్స్ రాదు సరే, నీకు సంగీతం రాదు కదా. వచ్చా నీకు డాన్స్ రాదు కాబట్టి నాకు సంగీతం ఇంకా బాగుంది. ఈ విషయం నాన్నగారు తెలిస్తే ఏమవుద్దో తెలుసా? ఏమవుద్ది? ఇటు పక్క నుంచి బుల్లెట్ కొడితే అటు నుంచి వచ్చారు. నమస్కారం అయ్యా. నువ్వే ఎలా అలా గడ్డం గడ్డెక్కించు. నాకు ఇంకా పెళ్లి కూడా కాదా? సరే, నేను పాట పాడుతాను. నా పాట అయ్యే లోపల నువ్వు అలసిపోయి కింద పడు. ఓకే? డన్. రెచ్చిపోదాం. రెడీ? మేము రెడీ. రెడీ అయ్యారు. మొదలెట్టండి. గోల్ంట్రా బాబు. తళాంగు తక్కజం తదీం తనకజం తళాంగు తక్కజం తదీం తనకజం తళాంగు తక్కజం తదీం. అయ్యి బాబాయ్, సంగీతం ఎరగదీశారండి బాబు. చెప్పాను కదా ఆల్ సిడీస్ ఉన్నాయని. అంత మ్యూజిక్ డైరెక్టర్దే. సిడియా?
అంటే కింద నుంచి ఓ పాడేస్తున్నావు నీ సంగీతం బాయ్స్ ఎక్కువ మాట్లాడుతాడు, నోరు మోసుకెళ్ళిపోండి. అయ్యగారికి తెలిస్తే అయ్యగారికి తెలిసి లోపల వీళ్ళని వేసేస్తారు. నాన్నగారు ఫ్యాంటాస్టిక్.